ఒక జెండా కింద గెలిచి అవసరం కొద్దీ ఇంకో కండువా కప్పుకోవడం, దీనికి మనం పెట్టుకున్న పరమ చెత్త పేరు రాజకీయ వ్యభిచారం. చెప్పుకోవడానికి సిగ్గనిపించిన 2 తెలుగు రాష్ట్రాలు ప్లస్ కేంద్రంలో కూడా ఈ రంకు రాజకీయమే ఇవాళ రేపు బేసిక్గా నడిచిపోతోంది. ముఖ్యమంత్రులు, గవర్నర్లు, స్పీకర్లు, చివరకు ప్రధానమంత్రి అందరూ దోషులే. ఇక్కడ చట్టాల్ని చేయాల్సిన వాళ్ళు ఉన్న చట్టాల్లో లుసుగుల్ని వాడుకుని కేవలం రాజకీయాలు మాత్రమే నడిపేస్తున్న పరిస్థితి. ఓటు వజ్రాయుధం అంటారు, కానీ మనతో ఓటేయించుకునే మషీన్ల మీద, మనం ఓటేసి గెలిపించిన మనుషుల మీద ఇప్పుడు అన్నీ అనుమానపు మరకలే. ప్రజా తీర్పు శిరోధార్యం అంటూ లెక్చర్లు ఇవ్వడాలే తప్ప జనం ఓట్లతో గెలిచిన వాళ్ళు విచ్చలవిడి రాజకీయాలకు తెరతీసి ఇష్టారాజ్యంగా పార్టీలు మారడాన్ని ప్రశ్నించేవాళ్ళు, ఒకవేళ ప్రశ్నించినా వినేవాళ్లు మాత్రం ఎక్కడా లేరు. ఎమ్మెల్యేగానో ఎంపీగానో ముద్రపడ్డ మనిషి రాత్రికి రాత్రే కంచె దాటి అవతల పార్టీలోకి దూకేసి బట్టలు మార్చుకున్నంత తేలిగ్గా పార్టీ కండువాలు మార్చుకుంటుంటే ఓట్లేసిన జనం చోద్యం చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు, చంద్రశేఖరరావు, ఒకప్పుడు వైఎస్ఆర్, అక్కడ ఢిల్లీలో మోదీ, అందరూ ప్రతిపక్షాల్ని బలహీనపరచడం అనే ఆపరేషన్ ఆకర్ష్లో మునకలేసిన వాళ్లే. ఫిరాయింపులనబడే వెగటు పుట్టించే ఈ వికృత రాజకీయానికి ఆజ్యం పోసిన వాళ్ళు ఎవరంటే ఏం చెప్పగలం? ఆయారాం గయారాం సంస్కృతికి టెంకాయ కొట్టిన భజన్ లాల్, చిమన్ లాల్ పటేల్, జగదాంబికా పాల్ అప్పుడు ఏ పార్టీలో పుట్టారు, ఇప్పుడే పార్టీతో ఉన్నారన్న లెక్కలు అనవసరం. వాళ్లు పెంచి పోషించిన ఫిరాయింపుల కుళ్ళు మాత్రం ఇప్పుడు అన్ని నోళ్లకు అంటుకుంది. కోర్టులకు, శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేదు. ఈ విషయమై ఇప్పటికే ఎన్నోసార్లు కోర్టులు చేతులెత్తేశాయి కూడా. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన శాసనసభ స్పీకర్లు కూడా తమ మూలాలు అధికార పార్టీవే కావడంతో చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితి. 91వ రాజ్యాంగ సవరణిచ్చిన ఈ 14 సంవత్సరాల్లో పార్టీలు మారిన ఏ ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకున్న దాఖలా మన చట్టసభల్లో లేవు. ఒకవేళ సభ్యులే రాజీనామా చేసినా వాటిని ఆమోదించడానికి స్పీకర్లు కూడా ముందుకు రాని పరిస్థితి. అక్కడ సైతం రాజకీయ కారణాలే కీలకం. వీలైనంత కాలహరణం చేసి చేతులు దులిపేసుకునే స్పీకర్లకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నా లేనట్టే లెక్క. కోర్టులు, చట్టసభలు అడ్డంగా ఓడిపోబట్టి స్పీకర్లు, ముఖ్యమంత్రులు స్వార్థ ప్రయోజనాలకు లొంగిపోబట్టి ఇప్పుడు ఆ కొరడా ఎన్నికల సంఘం చేతికివ్వాలంటూ కొత్తగా డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. పార్టీ ఫిరాయించిన సభ్యుణ్ణి ఉన్న ఫలంగా డిస్క్వాలిఫై చేసే హక్కు ఎలక్షన్ కమిషన్కు బదిలీ చేయాలన్నది గట్టిగా వినిపిస్తున్న సూచన. కేవలం ఓట్లేయించి గెలిపించడంతోనే సరిపెట్టుకోకుండా గెలిచిన వాళ్లు వేరెటో గెంతకుండా చూడాల్సిన రెస్పాన్సిబిలిటీని కూడా ఈసీ వాళ్లే మొయ్యాలి. ఫలానా పార్టీ తరఫున అభ్యర్థినంటూ బీఫామ్ తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టేవాళ్లు అదే పార్టీతో పూర్తి కాలం కాపురం చేస్తానంటూ సంతకం చేయాల్సిన అవసరం కూడా ఉంది. అటువంటి కట్టుబాటుంటే తప్ప ఈ రాజకీయ వ్యభిచారానికి చెక్ పడే ఛాన్సులే లేవు. కాకపోతే పూర్తి రాజ్యాంగబద్ధ సంస్థగా పేరున్న ఎలక్షన్ కమిషన్ రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించినప్పుడే మన ఓటుకు పూర్తి సార్థకత. ఒకరైనా, ఇద్దరైనా, జాయింట్గానైనా, ముఠాలుగానైనా, గంప గుత్తగానైనా జెండాలు మార్చితే బండ పడాల్సిందే. ఆటో డిస్క్వాలిఫికేషన్, సింగిల్ అండ్ సింపుల్ రూల్. అప్పుడే ప్రజాస్వామ్యంలో ఉన్న అక్షరాలన్నీ నిటారుగా లేచి నిలబడతాయి.